శివ, శివ, శివ. అమ్మగారు మీరా? మీరా అంటే ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? అబే, నేనెవరి కోసం ఎదురు చూస్తాను? ఊరినే. శివ, ఈవేళ ఎందుకు తేడాగా కనిపిస్తున్నావు? తేడానా? తేడాగా ఎక్కడున్నాను అమ్మగారు? ఇదే మొహం, ఇదే ముక్కు, ఇదే కళ్ళు ఇక్కడే ఉన్నాయి, కానీ చూపే ఎక్కడో ఉంది. ఏమిటి సంగతి? అబే, ఏం లేదమ్మగారు. ఏం లేకపోతే ఇంకా ఇక్కడ ఎందుకు? పద వెళ్దాం. ఎవరా అమ్మాయి? ఇందాక నుంచి మెలుకులు తిరిగిపోతుంది. ఆ అమ్మాయి నాకు చూపించాలనా? మెడ పట్టేయగలదు, పిలు. దండం పెట్టు. అయ్యో, ఈడు జోడు చూడు ముచ్చటగా ఉన్నారు. ఇంతకీ అమ్మాయి పేరేమిటో? నీలవేణమ్మా. గొంతు కూడా బాగుంది. ఇంతకీ ఎవరమ్మాయి? మా మాణిక్యం మామ కూతురమ్మా. ఓహో, ఏం నీలు, నీకు శివ అంటే ఇష్టమేనా? బాగుంది శివ, చూడముచ్చటగా ఉన్నారు. చూసారా, ఈ మాట మీరన్నారు, కానీ మా మాణిక్యం మామ సస్యమేరా వీల్లేదంటున్నాడు. మా పెళ్లికి ఒప్పుకోనంటున్నాడు అమ్మగారు. ఏం చేయాలో తెలియకే మీతో చెప్పుకుందామని. ఇద్దరు కూడబలుక్కునే వచ్చారన్నమాట. శివ, ఆడపిల్లని ఇష్టపడ్డం మాత్రమే కాదు, ఎంత కష్టమైనా సరే పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఏం చేయమంటారు అమ్మగారు? మా మాణిక్యం మామకి గొప్ప ఉద్యోగం చేసే అల్లుడు కావాలంట, మేడలు మిద్దెలు ఉండాలంట. నా బొటోడికి తన కూతుర్ని ఇవ్వనే ఇవ్వడట. ఏమి నీలు, శివ గురించి అంతా తెలిసే ఇష్టపడ్డావా? అవునమ్మగారు, శివాకి గొప్ప ఉద్యోగం లేకపోయిండొచ్చు, కానీ నా మీద కొండంత ప్రేముంది. తనకి మేడలు మిద్దెలు లేకపోవచ్చు, కానీ తన గుండెనే గుడి చేసి నన్ను దేవతలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నీలు, మరింకెందుకు భయం? మా నాన్న. నీలు, మీ నాన్నే కాదు, మీ జంటను కలపాలని ఆ దేవుడే గనక నిర్ణయిస్తే ఇంకెవ్వరూ ఆపలేరు. అదిగో గంట కూడా మోగింది. శుభం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇద్దరూ ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండండి. ఏంటి, ఏదో పెద్ద అడ్వెంచర్ చేసిన హీరోలా తెగ పోజు కొడుతున్నావు? యా, ఎంతో అడ్వెంచర్ చేసి లలిని సేవ్ చేశాను కదా, అది అడ్వెంచరే కదా సౌందర్య. అవసరమా అంత రిస్క్ చేసింది లల్లిని సేవ్ చేయడానికేనా? ఆఫ్ కోర్స్, అర్చనని నిర్దోషి అని నిరూపించడానికి కూడా. అది ఎందుకు అని? అలాంటి మాయలాడి కోసం ఇంత రిస్క్ అవసరమా అని. ఒకవేళ ఈ ప్రయత్నంలో నీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏమయ్యేదో ఆలోచించావా? నేను నీ మెళ్ళో కట్టిన తాళి చాలా గట్టిది సౌందర్య, 4 తులాలు, ఏమీ కాదు. కృష్ణ, డోంట్ జోక్, ఐ డామ్ సీరియస్. నేను సీరియస్ అయితే నష్టం నీకే.
ఏంటి నువ్వనేది? అదే సౌందర్య, నేను సీరియస్ అయితే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కదా అని. మీ అన్నయ్యకే లేని బాధ నీకెందుకు? నేరస్తులను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కరెక్ట్. నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవించడం అన్యాయం, దారుణం. అలా జరగకూడదనేదే నా ప్రయత్నం. అయిపోయిందిగా కృష్ణ, వదిలే. లల్లి క్షేమంగా తిరిగొచ్చింది కదా, మనకి ఇంకేం కావాలి? కావాలి. లల్లిని కిడ్నాప్ చేయించింది ఎవరో తెలియాలి. ఒకసారి తెర వెనుకున్న సూత్రధారి ఎవరో తెలిస్తే అప్పుడు చెప్తాను ఆ మనిషి చేసిన దారుణానికి ఈ కృష్ణ వేయబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో. ఏమండి, మనం వైజాగ్ వదిలిపెట్టి పర్మనెంట్గా ఇలా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నందుకు నాకు ఎంత బాధేసిందో. ఆ ఆర్కే బీచ్, ఆ సముద్రం, ఆ చల్లటి గాలి అస్సలు వదిలిబుద్ధి కాలేదంటే నమ్మండి. సంగీత, ఉన్న ఊరిని వదిలిపెట్టి రావాలంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మనకు కావలసిన వాళ్ళు లేనప్పుడు ఎంత అందమైన ఊరైనా మనకు నచ్చదు, అంతే. కానీ ఈ ఊరు మాత్రం ఖచ్చితంగా అలా అనిపించదండి. ఎందుకంటే ఇక్కడ నా కూతురు సౌందర్యం ఉంది కదా. అందుకే కదా షిఫ్ట్ అయిపోదామని పట్టుబట్టావు, అనుకున్నది సాధించావు. సాధించక ఈ సంగీత అనుకుంటే జరగాల్సిందే. మేనేజర్, మేము ఉండబోయేందుకు ఇల్లు రెడీ చేయమన్నాం, చేసావు కదా? చేశాను మేడం. ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ రెడీ. వెరీ గుడ్. ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చింది? కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది సార్. త్వరలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త సిటీ, కొత్త బిజినెస్, జీవితాన్ని మళ్ళీ ఇప్పుడే కొత్తగా మొదలు పెడుతున్నట్టుంది. నాకైతే విమానం దిగినా ఇంకా మబ్బుల్లోనే తేలిపోతున్నట్టుగా ఉందండి. ఇన్నాళ్ళు సౌందర్య ఇక్కడ, మనం అంత దూరంలో అక్కడ. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా సౌందర్యని చూడొచ్చు. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను తోడుగా ఉండొచ్చు. ఏమంటారు? కరెక్ట్. కొత్తగా కాపురం పెట్టిన ఏ ఆడపిల్లకైనా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ఇంకెవరికైనా అయిన వాళ్ళ అండా తోడు ఉండటం ఎంతో అవసరం. 25 ఏళ్ల కిందట వైజాగ్లో నేను బిజినెస్ మొదలుపెట్టినప్పుడు అన్ని పనుల్లోనూ నాకు కుడిభుజంగా తోడుగా నా కోటి ఉండేవాడు. ఏ సమస్యని నా దాకా రాకుండా అన్నీ తనే మేనేజ్ చేసుకునేవాడు. ఇన్నేళ్ల తర్వాత కోటి లేకుండా నేను ఈ బిజినెస్ని... అబ్బబ్బబ్బా, ఆపండి. కోటి కోటి కోటి, ఛా! శుభమా అంటూ ఊళ్ళోకి అడుగు పెడుతుంటే ఆ దిక్కుమాల పేరెందుకు గుర్తు చేస్తారు? సంగీత, లేకపోతే ఏంటండి? ఆ కోటిగాణ్ణి మీరు ఎంత నమ్మకంగా చూసుకున్నారు? అంతరాలన్నిటినీ పక్కన పెట్టి ఎలా నెత్తిమీదకి ఎక్కించుకున్నారు? కానీ చివరికి విశ్వాసం లేని ఆ కోటిగాడు ఏం చేశాడు? ఆ రోజు చిత్తుగా తాగొచ్చి మీ మీదకే తిరగబడ్డాడు. నోటికొచ్చినట్టు బండబూతులు తిట్టాడు.
మనం నాశనం అయిపోవాలి అన్నట్టు శాపనర్థాలు పెట్టాడు. ఏ అప్పుడే మర్చిపోయారా? ఆ రోజు ఆ సంఘటన ఎందుకలా జరిగిందో. ఎందుకు జరిగినా అది ఒకందుకు మంచిగా జరిగిందిలేండి. చిచి, ఇన్నాళ్ల తర్వాత కూడా తలుచుకుంటేనే నా రక్తం సలసలా మరిగిపోతోంది. నా గుండె బగబగా మండిపోతుంది. వాడు ఆ రాస్కెల్ విశ్వాసం లేని కుక్క నా మీదకి చెయ్యెత్తాడండి. అది కూడా మీ కళ్ళ ముందే. సంగీత, ఏం పర్వాలేదులేండి, కొంపలే మునిగిపోవు. అయినా ఎవరికి తెలియని భాగవతమని నేను నెత్తి నోరు బాదుకుని వద్దన్నా వినకుండా నా స్నేహితుడు అని నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. చివరికి వాడు మీ నెత్తి మీద తన్ని చెప్పా చేయకుండా ఊరొదిలిపెట్టి పోయాడు. పోయాడు, పీడ విరగడైపోయింది. చూడండి, మీకిదే చెప్తున్నాను, ఆ కోటిగాడి పేరు మళ్ళీ నాకు వినిపించకూడదు. వినిపించిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. సంగీత, వదిలే. కళ్ల ముందు లేని వాడిని కసురుకోవడం ఎందుకు? ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అన్నాను. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చూసావా అన్నపూర్ణ, మన వియ్యంకుడు హర్ష నేనెన్నిసార్లు హైదరాబాద్ వచ్చాను బాబు అని మొత్తుకున్నా చూద్దాం చేద్దాం అనేవాడు. అలాంటిది ఏకంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. రాకేం చేస్తారండి, ఉన్న ఒక్కగానొక్క కూతురు ఈ ఊళ్ళోనే ఉంటే. నిజంగానా మావయ్య? అవునమ్మా, హర్షాంకుల్ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? నిజమమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరం ఒకే ఊళ్ళో ఉన్నాం. కొడుకులు, కోడళ్ళు, అల్లుడు, కూతురు, వియ్యంకులు, వియ్యపురాలు అందరూ ఏదైనా పండగ కలిస్తే కావలసినంత సందడి. అవును మావయ్య, అయిన వాళ్ళందరూ కలిసినప్పుడేగా నిజమైన పండగ. మీలాగే హర్ష అంకుల్కి కూడా మనవాళ్ళు అంటే ఎంతో అభిమానం. మా నాన్నగారితో స్నేహంగా ఉన్న రోజుల్లో ప్రతి పండక్కి తప్పకుండా మా ఇంటికొచ్చేవారు. రాధమ్మా, పండగ స్పెషల్ ఏం చేశావు? అరిసెలా, బొబ్బట్లా, గారెలా, బూరెలా? నీ చేత్తో పెట్టమ్మా, కడుపు నిండా తృప్తిగా తిని వెళ్తాను అని అడిగి మరీ పెట్టించుకుని తినేవారు. నన్ను కూడా సౌందర్యతో పాటే తన సొంత కూతుర్లా చూసుకునేవారు. అర్చన, నేను కోటి ఎలా స్నేహంగా ఉన్నామో నువ్వు సౌందర్య కూడా మాలాగే మంచి స్నేహితుల్లా ఉండాలి, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన అక్క చెల్లెళ్లాగా కలిసిమెలిసి జీవించాలి అనేవారు. కానీ చివరికి ప్రాణ స్నేహితుల్లా ఉండే నాన్న, అంకుల్ అపార్థాలతో ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయి శత్రువుల్లా మారిపోయారు. అర్చన, నువ్వేంటి మా డాడీ గురించి మాట్లాడుతున్నావు? వినేవాళ్ళు ఫ్రీగా దొరికితే నోటికొచ్చినట్టు కథలు అల్లి చెప్పేయడమేనా? అయినా మా డాడీ గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? అమ్మా సౌందర్య, మీ డాడీ గురించి తప్పేం మాట్లాడలేదులేమ్మా. తప్పు కాక ఒప్ప? ఏదో చాలా ఏళ్లుగా తన దగ్గర పని చేస్తున్న కార్ డ్రైవర్ కాదా అని మా డాడీ కాస్త చనువిస్తే ప్రాణ స్నేహితులు అని కలరింగా? ఏంటేంటేంటి, నువ్వు నేను ఒకే రక్తాన్ని పంచుకున్న అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి జీవించాలి అని చెప్పేవారా? నిన్ను నాతో సమానంగా
సొంత కూతురుగా చూసుకునేవారా? కల్పించి చెప్పడానికైనా ఓ లిమిట్ అంటూ లేదా? కల్పించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకప్పుడు మీ డాడీ మా నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులనే విషయం నీకు కూడా తెలుసు. ఓహో, అందుకేనా ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగొచ్చి మీ నాన్న మా ఇంటి ముందు వీరంగం చేశాడు. వద్దు కోటి వద్దు అని మా డాడీ ఎంతో శాంతంగా చెప్తున్నా వినకుండా తాగిన మైకంలో పిచ్చెక్కినట్టు రెచ్చిపోయి కారు కూతలు కూశాడు. ఎన్నో ఏళ్లు తిండి పెట్టిన మనిషి అనే విశ్వాసం కూడా లేకుండా మా డాడీని నువ్వు నాశనం అయిపోతావు అని శాపనార్థాలు పెట్టాడు. అదంతా కూడా స్నేహంలో భాగమేనా? నా కళ్ళ ముందే ఆ రాత్రి జరిగిన జాతరని మర్చిపోతాననుకున్నావా? అమ్మా సౌందర్య, అదంతా గతం. ఇప్పుడు గతాన్ని తవ్వుకుని మాత్రం లాభం ఏముంది? లాభం ఉంటుందనే కదా ఇక్కడికి మా డాడీ షిఫ్ట్ అయిపోయారని తెలిసి ఈవిడి గారు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబం చాలా క్లోజ్ అన్నట్టు కహానీలు వినిపిస్తోంది. ఏదేదో ఊహించుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అర్థం పర్థం లేకుండా మాట్లాడింది నువ్వు. మా డాడీ దృష్టిలో నువ్వు నేను సమానమే అన్నట్టు కలరింగ్ ఇవ్వాలని ప్రయత్నించింది నువ్వు. గర్వంగా తలెత్తుకొని బ్రతికే నేనెక్కడా? జైలుకు వెళ్ళొచ్చి తలదించుకొని తిరిగే నువ్వెక్కడా? మా డాడీనే కాదు, ఈ లోకంలో ఏ తండ్రి కూడా నీలాంటి కూతురు పుట్టాలని కోరుకోడు. ఇలాంటి దానికా నేను జన్మనిచ్చింది అని సిగ్గుపడతాడు. తలుచుకొని తలుచుకొని గుండె పగిలి చస్తాడు. చిచి, సౌందర్య ఈ జన్మలో మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు. ఏం చేస్తాం? అన్నా, ఏట్రా శివ? ఏమిట్రా అంటే మాట్లాడమేట్రా? యాదవా, ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? చిచి, ఇది నా కోసం కాదన్నా, నీ కోసం. ప్లీజ్ తీసుకోనా, తీసుకోనా. ఏంట్రా, ఏంటి విషయం? అబ్బే, పెద్ద మ్యాటర్ ఏం కాదన్నా. ఒరేయ్, ఎప్పుడూ లేంది ఈవేళ క్వార్టర్ బాటిల్ లంచంగా ఇచ్చావంటే? చిచి, లంచం కాదన్నా, ప్రేమతో ఇచ్చా. ఓ, ప్రేమతో. ఏం చెప్పు అన్నా. చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. అందుకే ఎలా చెప్పాలో తెలియక ఇలా మొదలుపెట్టాను. నేను మాణిక్యం మామ కూతురు నీలవేణిని గాఢంగా ప్రేమించాను. తను కూడా నన్ను అంతే గాఢంగా ప్రేమిస్తోంది. మరి ఇంకేమిట్రా ప్రాబ్లం? ఒకరినొకరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నాక మాణిక్యం మామే మా ప్రేమకి సైంధవుళ్ళు అడ్డుపడుతున్నాడు. నీలుకి నాకు మధ్య చైనా వాళ్ళు కట్టేయాలని చూస్తున్నాడు. నీలుని ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. మా ప్రేమని అన్యాయంగా బలి తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే రేపు నిజంగా నా పిల్లకు పెళ్లి అయిపోతుంది. ఆ పెళ్లి కాకుండా మా పెళ్లి జరిపించమనే కదా నీకు ఇది ఇచ్చింది. అర్థమైంది. క్వార్టర్ బాటిల్ కొట్టించి మాణిక్యంతో నీ ప్రేమ విషయం మాట్లాడించాలని నీ ప్లాన్. చిచి, ప్లాన్ కాదన్నా, రిక్వెస్ట్. అడుగు మాణిక్యమా. నమస్తే మాణిక్యం అన్నా. నమస్తే. ఈరోజు ట్రిప్ ఎటువైపు? గోల్కొండ సైట్ సీయింగ్ అన్నా. ఓ గుజరాతీ పార్టీని తీసుకువెళ్ళాలి.